హాయ్ అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నిన్నైతే మనం ఒక వీడియో చేసాం కదా! అండ్ టీ20 విన్నర్ ఎవరు? అండ్ రన్నర్ ఎవరు? అండ్ ఈ వీక్ ఎలిమినేట్ అయ్యింది ఎవరు? అనేది మామూలుగా మనకైతే ప్రోమోలో రాజు ఎలిమినేట్ అయినట్టు మనకైతే చూపించారండి. సో, చాలామంది డౌట్స్ అడుగుతున్నారు. రాజు ఎలిమినేట్ అయ్యాడా? మనం వీడియో చేసిన తర్వాత ఇంకొంచెం క్లారిటీగా చెప్పమని. సో, అందుకే ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. అండ్ ఎలిమినేషన్ అనేది ఎలా జరిగింది అనేది కూడా నేనైతే చెప్తాను. కొన్ని డీటెయిల్స్ కూడా చెప్తానండి ఆ షో గురించి. సో, లాస్ట్ వరకైతే చూడండి ఈ వీడియోని స్కిప్ చేయకుండా. అనైతే మనమైతే వీడియో స్టార్ట్ చేద్దాము. ఇక వీడియోలోకి వెళ్ళినట్టయితే మనకి టీ20 ప్రోమోలో మనకి లాస్ట్‌లో చూపించారు కదా! దాంట్లో 3 మెంబర్స్ సాకేత్ గారు, రాజు గారు అండ్ దిశ గారు వీళ్ళు ముగ్గురైతే ఎలిమినేషన్ రౌండ్‌లోకైతే వచ్చారండి. దాంట్లో మధ్యలో మనకైతే దిశ గారు ఉంటారు. అండ్ దానికి రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్‌లో రాజు గారు అండ్ సంకేత్ గారైతే ఉంటారు. మనకి ప్రోమోలో చూపించింది ఏంటంటే రాజు గారు ఎలిమినేట్ అయినట్టయితే మనకైతే ప్రోమోలో చూపించారు. ఎవరికైతే రెడ్ కలర్ ఆ పౌడర్ అయితే వస్తుందో వాళ్ళైతే ఎలిమినేట్ అని అయితే మనకైతే చెప్పారండి. సో, ఇద్దరికైతే రెడ్ కలర్ పౌడర్ అనేది వచ్చింది. దిశ గారైతే సేవ్ అయ్యారు ఆ రౌండ్‌లో. వాళ్ళిద్దరికీ సంకేత్ గారికి అండ్ రాజు గారికైతే రెడ్ కలర్ పౌడర్ వచ్చింది. సో, వాళ్ళిద్దరైతే ఎలిమినేషన్ రౌండ్‌కైతే వెళ్ళారు. వాళ్ళిద్దరికీ ఫేస్ ఆఫ్ అనేది జరిగిందండి. ఆ ఫేస్ ఆఫ్‌లో రాజు గారైతే గెలిచారు. అంతేగాని మార్క్స్ వల్ల ఆహ్, సంకేత్ గారైతే ఎలిమినేట్ అవ్వలేదు. ఈ వీక్ లీస్ట్ స్కోర్‌గా మనకైతే సంకేత్ గారు అండ్ రాజు గారైతే వచ్చారండి. సో, వీళ్ళిద్దరిని మార్క్స్ ప్రకారంగా ఎలిమినేట్ చేయకుండా వాళ్ళిద్దరికైతే ఫేస్ ఆఫ్ అనేది పెట్టి ఎలిమినేట్ చేశారు. ఆ ఎలిమినేట్ అయ్యింది ఎవరో కాదండి సంకేత్ గారు. సో, తను ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా ఒక వీడియో అయితే పోస్ట్ చేశారండి. తన ఫినాలే వీక్ కోసం తనైతే హెయిర్ పెంచుతున్నాడంట. సో, ఆ డాన్స్ పర్ఫార్మెన్స్ కోసము. సో సో, చాలా అంటే చాలా బాధగా ఉంది నాకైతే వీడియో చూసిన తర్వాత. ఎంతమంది సంకేత్ గారి ఫ్యాన్స్ ఉన్నారో కిందైతే కమెంట్ చేయండి. సంకేత్ గారైతే ఎలిమినేట్ అయ్యారు. ఇక విన్ అయ్యే ఛాన్సే లేదండి ఇక మనకైతే. సో, ఇదైతే కన్ఫర్మ్ అండ్ క్లియర్ అప్డేటు. సో, ప్రతి ఒక్కరు కూడా డైజెస్ట్ చేసుకోండి వాళ్ళ ఫ్యాన్స్. ఇంకా సంకేత్ విన్నర్ అని చెప్పి ఇకైతే కామెంట్ చేయకండి. ఇంకా విన్నర్ వచ్చి రాజునండి. ఇదైతే కన్ఫర్మ్ అండ్ క్లియర్ అప్డేటు. నో డౌట్ అండి. 100% క్లియరు. రాజు గారైతే టీ20 విన్నరు. అండ్ మనకొచ్చి రన్నర్‌లో నుంచి మనకి 2 నేమ్స్ అయితే వినబడుతున్నాయి. రిషిక గారు అండ్ జతిన్ గారు. ఎక్కువ జతిన్ గారే అన్నట్టు మనకైతే వినిపిస్తుంది. నేనైతే లాస్ట్ వీడియోలో రిషిక గారు అని అయితే చెప్పానండి. సో, ఈ 2 నేమ్స్ మధ్య కన్‌ఫ్యూజన్ ఉంది. ఎవరు రన్నర్ అనేది. నేను మాక్సిమం జతిన్ గారు అని అయితే మనకైతే వినిపిస్తుంది. సో, వాళ్ళిద్దరికైతే షూటౌట్ జరిగింది. ఆ షూటౌట్‌లో రాజు గారైతే విన్ అయ్యారు. ఇదైతే క్లియర్ అప్డేట్ అండి. దీంట్లో నో డౌట్ ఎలాంటి ఫేక్ న్యూస్ లేదు. ఇదైతే క్లియర్ అప్డేట్‌తో నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఫినాలేలో ఫస్ట్ ఎపిసోడ్‌లో రాజు గారికి సపోర్టివ్‌గా మనకైతే సంకేత్ గారు వచ్చారంట. ఆ డాన్స్ పర్ఫార్మెన్స్‌లో మనకైతే సంకేత్ గారైతే కనబడతారు. వాళ్ళ ఫ్యాన్స్ అయితే అప్పుడు చూసి హ్యాపీగా ఫీల్ అవ్వండి. రాజు గారికైతే సెకండ్ ఛాన్స్ వచ్చింది. దాంట్లో అయితే నిరూపించుకొని తనైతే టైటిల్ విన్ అయ్యాడండి. సో, తన గెలుపు మీకేమనిపించిందో కిందైతే కమెంట్ చేయండి. అండ్ సంకేత్ గారైతే ఈ వీక్‌లో ఎలిమినేట్ అయ్యారు కదా! దాని గురించి మీ కమెంట్స్ అయితే కిందైతే కమెంట్ చేయండి. అంటే ఎలిమినేట్ అవ్వొచ్చా? లేకపోతే ఇంకా ఉండొచ్చా? విన్ అయ్యే ఛాన్స్ ఉందా? అనేదైతే కిందైతే కమెంట్ చేయండి. ఇయేనండి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి. లైక్ చేయండి, హైప్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.